మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మున్సిపల్ వివిధ వార్డుల లోపల 15 కోట్ల రూపాయలతోని అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాలు నేను మా పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారు ఏదైతే శంకుస్థాపన యొక్క ఫౌండేషన్ స్టోన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు ఎన్నో సంవత్సరాలకి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి లూజ్ వైర్లు కానీ 133 కేవీకి సంబంధించినటువంటి అత్యంత ప్రమాదకరమైన లైన్ పోతుంది. ఎవరైతే ఇలా ఉంటున్నటువంటి ప్రజలకు తీవ్రమైనటువంటి భయాందోళన పరిస్థితి లోపల గత 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్న పెద్దలందరికీ కూడా బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకుల దగ్గర ఎవరి దగ్గర తీసుకున్నప్పుడు ఈరోజు టీఎఫ్ఐ నిధి ద్వారా 1,14,00,000 రూపాయలు 1,14,00,000 రూపాయలు ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ద్వారా ఏదైతే సిఎండి వరుణ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈ రోజు మున్సిపల్ కమిషనర్ తో మున్సిపాలిటీతో సమన్వయం చేసుకుని ఆ ఒక షిఫ్టింగ్ ఆఫ్ ఫోర్స్ కానీ లూజ్ వైర్స్ కానీ ట్రాన్స్కో సంబంధించిన ఎస్సీ గారు వారికి సంబంధించినటువంటి జిల్లా అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. తక్షణమే ఆ యొక్క సమస్య పరిష్కారం చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా వారు పనులు చేపడతారన్న విషయాన్ని శాసనసభ్యుడిగా ఎంపీగా వారి దృష్టి విషయాన్ని తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పుకుంటూ ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి 2 ప్రధానమైన సమస్య పవిత్రమైన గోదావరి లోపల సివరేజ్ అంటే ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సివరేజ్ ఏదైతుందో నైట్ గోదావరిలో కలుస్తారు. పవిత్రమైన గోదావరి లోపల 10 సంవత్సరాల మేమే మంత్రులం మేమే రాజులం మాకు మేమే దొరలం మాకు ఎదురు లేరు అని మాట్లాడినటువంటి మంత్రులు మాజీ మంత్రులు పవిత్రమైన గోదావరికి మురికి నీరు కలిస్తే పట్టించుకోలేదు. దాన్ని సివరేజ్ సంబంధించిన సుమారు 17 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లి తక్షణమే ఆ ఒక పనిని చేపట్టే విధంగా మన మౌలికమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఫ్లడ్ వాల్ ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా ఆ నిధులు తీసుకొచ్చే విధంగా మరి ఎంపీ గారు కూడా ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్నటువంటి 15 మున్సిపల్ వార్డులో మా మీడియా మిత్రులందరూ మనం చేసుకుంటున్నారు. మన గోదావరి ఏమో తలాపుకుంటుంది. మన గోదావరికి ఇక్కడ మంచినీటి నీళ్లకు శాస్త్ర పరిష్కారం ఎక్కడి నుంచి వస్తాయండి? ఇక్కడ డబ్బా పోతుంది. అక్కడ డబ్బా ఎక్కడ మెట్టిపల్లి ఉంటుంది. 75 మిషన్ దగ్గర ఇంటికో నల్లా ఇంటికి నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగనటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రులు ఎక్కడైనా గోదావరి తలాపుకుంటే గోదావరి ఇక్కడ ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేసి ఇక్కడ మదియర్ మున్సిపాలిటీ వార్డులో మున్సిపాలిటీ శాస్త్ర పరిష్కారానికి ఏదైతే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కానీ మిషన్ భగీరథ లైన్ వేసి ఇక్కడ నీళ్లు తాగిపోయాల్సిన బాధ్యత ఉండగా ఆ బాధ్యతను విస్మరించి డబ్బా ఎక్కడి నుంచి మెట్టిపల్లి దగ్గర డబ్బా రిజర్వాయర్ ఉంటే డబ్బా నుంచి ఇక్కడ నీళ్లు వస్తే ఇక్కడ నీళ్ళ 15 వార్డుల రోడ్ల కోసమో డ్రైనేజ్ కోసం తవ్వుకుంటే పైప్ లైన్ మొత్తం కట్ అయిపోయి వారం రోజుల కోసం నీళ్లు వస్తాయి ధర్మపురి మున్సిపాలిటీ. మొన్న ఆ విషయాన్ని దృష్టి పెట్టుకుని మనం గెలిచిన వెంటనే సుమారు మేము 6 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం. మేము ఎంపీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ సందర్భంగా వంశీ గారిని ప్రత్యేకంగా ఇప్పుడు మన దృష్టికి వచ్చినటువంటి ఈ ప్రాంత మున్సిపాలిటీ దైవక్షేత్రం రోజుకు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ ప్రాంతానికి శాస్త్రం నుంచి మంచి పరిష్కారానికి అమృత్ స్కీమ్ ద్వారా తక్షణమే ఆ సంబంధించిన కేంద్రంలో అధికారులతో మీరు మాట్లాడాలని చెప్పి సందర్భంగా ఈ ప్రాంత ప్రజల పక్షాన ఎంపీ గారికి మనవి చేసుకుంటూ మరి ఇక్కడ మా ఎస్సీ గారికి ట్రాన్స్కో అధికారిని షిఫ్టింగ్ ఆఫ్ 133 కేవీ లైన్స్ తొందరగా పనులు పూర్తి చేయాలి. అమృత్ ద్వారా ఏదైతే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చిందో అది కూడా శాస్త్ర మంచి పరిష్కారం చేపట్టాలని కోరుకుంటూ మరి ఇంకా భవిష్యత్తులో కూడా ఈ ధర్మపురి మున్సిపాలిటీ సంబంధించినటువంటి అభివృద్ధి విషయాలు కానీ ప్రజల సమస్యల విషయంలో కానీ మీ శాసనసభ్యుడిగా ప్రభుత్వ వైపుగా మీకు అందుబాటులో ఉండి మా శక్తి కొద్ది గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు శ్రీధరబాబు గారు కానీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మా పార్లమెంట్ సభ్యులు వంశీ గారు మేము నలుగురం కూడా అందరం కూడా కలిసి కష్టపడి ఈ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తామనే విషయాన్ని మరొకసారి మా మీడియా మిత్రుల ద్వారా మనవి చేసుకుంటూ ఇవాళ 15 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి జిల్లా మంత్రివర్యులకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మేము ప్రత్యేకంగా వారికి మనస్ఫూర్తిగా ఈ సందర్భం మరొకసారి మనవి చేసుకుంటాం. మన గోదావరి ఎండిపై ఈ ప్రాంత రైతాంగానికి పంట పొలాలు ఎండిపోతున్నాయంటే 1 TMC నీళ్లు ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు రిలీజ్ చేసినందుకు వారికి ఆదేశాలు ఇచ్చినందుకు వారికి ఈ సందర్భంగా నేను ఎంపీ గారికి ముఖ్యమంత్రికి ఇరిగేషన్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మా ట్రాన్స్కో సిఎండి గారికి ఈ సందర్భంగా మా మినిస్టర్ గారికి ఎవరైతే పవర్ మినిస్టర్ గారికి బట్టి విక్రమార్క గారికి కూడా మేము మనస్ఫూర్తిగా వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా ప్రాంతానికి సంబంధించిన మీ డిపార్ట్మెంట్ టేక్ ఓవర్ చేసి టీఎఫ్ఐడి సంబంధించిన నిధులు మొదటిసారి ప్రభుత్వం జీవో ఇచ్చి ఆ వర్క్ చేపట్టాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి ముఖ్యంగా ట్రాన్స్కో డిపార్ట్మెంట్ సంబంధించిన సిఎండి గారికి ఆ శాఖ మంత్రివర్యులకు ఆ టీఎఫ్ఐడికి సంబంధించిన చీఫ్ సెక్రటరీ గారికి దానకిషోర్ గారికి మనస్ఫూర్తిగా శాసనసభ్యుడిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మీడియా మిత్రులు మనవి చేసుకుంటున్నా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ మార్కెట్ యార్డ్ కట్టినారండి. ఈ మార్కెట్ యార్డ్ గద్దెలు కూడా 3 ఫీట్ల గద్దెలు కట్టి కూరగాయలు ఎవరు కూడా లోపలికి వెళ్తారు. ఇప్పుడే పబ్లిక్ హెల్త్ ద్వారా వచ్చింది ఆ గద్దెలు మొత్తం తీపిచ్చి ఈ ప్రాంతం యొక్క కూరగాయలు అమ్ముకునడానికి ప్రజల యొక్క
సౌకర్యార్థం ఏ విధంగా ప్రజలకు మేలు జరుగుతుందో ఆ విధంగా ఇక్కడ పనులు చేపడతామనే విషయాన్ని మనవి చేసుకుంటూ ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక డిగ్రీ కళాశాల, ఒక పాలిటెక్నిక్ కళాశాల, ఒక ఐటీఐ కళాశాల, ఒక బస్ డిపో, ఒక రెవెన్యూ డివిజన్, ఇవన్నీ కూడా ఈ ముఖ్యమంత్రి గారు మొన్న రెవెన్యూ మినిస్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేశారు. మాకు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలి, సబ్ ట్రెజరీ, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఆఫీస్, ఇవన్నీ కూడా ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చే విధంగా మా వంతు ప్రయత్నం చేసుకుంటూ మీడియా ద్వారా చివరికి ఒక మాట రేషన్ కార్డు విషయంలో కూడా జిల్లా కలెక్టర్ గారు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఎవ్వరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మినిస్టర్ గారు, ఆ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వడం జరుగుతుంది. ఎవరో లిస్ట్ లో మా పేరు లేరు, మా పేర్లు ఆ రేషన్ కార్డు లిస్ట్ లో మా పేరు లేని గ్రామాల్లో కొంతమంది ప్రజలు ఆందోళన పడుతుంది. ఎవ్వరు ఆందోళన పడద్దు. మీ శాసనసభ్యుగా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం. ప్రతి ఒక్కరికి కూడా ఈ ధర్మపురి నియోజకవర్గంలో 140 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత నాది, మా ఎంపీ గారిది అన్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, ఇందిరా ఇళ్ల విషయంలో కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పేదవాళ్ళకి ఇల్లు ఇస్తామన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే కరెంటుకి సంబంధించిన విషయంలో మళ్ళొకసారి ఎస్సీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు మంతటి కేవీతోని నిత్యం భయాందోళన పరిస్థితుల్లో ప్రజలంతా ఉన్నారు. షిఫ్టింగ్ కోసం ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టుకున్నా పట్టించుకోలేదు. తక్షణమే 14 లక్షల రూపాయల పనులు చేపట్టి ఈ ప్రాంతం యొక్క శాశ్వత పరిష్కారం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.